చూసేయండి. అక్కడే ఏదైనా కనిపించిందా అండి? అయ్య బాబోయ్, అదేంటమ్మా దాన్ని చూస్తుంటే సింహం తోకలాగా ఉంది. సింహం తోక నీకు ఎక్కడ కనిపించింది అబ్బాయి? నేను చూపించింది కుక్కని కదా. అదేందమ్మా సింహాన్ని పట్టుకొని కుక్క అనేసావు, ఓసారి కళ్ళజోడు పెట్టుకొని చూడు. ఏ జోడెట్టుకున్నా అక్కడ ఉంది గ్రామ సింహమేనా అబ్బాయి? నేను కూడా అదే అంటున్నా అమ్మా, ఆ గ్రామంలో ఉన్నది సింహమే. ఇందాకే నేను పోగడాను కదా, మళ్ళా నీ ఒరిజినాలిటీలోకి వచ్చేసావుగా. సర్లే, నీతో ఈ డిస్కషన్ ఎందుకులే గానీ ఆ వీడియోలో విషయం ఏంటో డైరెక్ట్గా చూపించేస్తాను, చూసే. సింహాలు, పులులు, ఎలుగుబంట్లు ఇలాంటి క్రూర జంతువులను చూస్తే ఎవరికైనా గుండెలు నోట్లోకి వచ్చేస్తాయి. అదే సింహం గాని పులి గాని ఓ ఏరియాలో తిరుగుతూ ఉందంటే హడలెత్తిపోతారు. రాత్రులు నిద్ర కూడా పట్టదు. ఎవరైనా బైక్ లేదా కారులో ఎవరూ లేని ప్లేస్లో వెళ్తున్నప్పుడు సింహం ఎదురొస్తే ఎవరికైనా ఎలా ఉంటుంది? గుండె ఆగిపోద్ది కదా. సరిగ్గా అలాంటిది జరిగింది ఐర్లాండ్లోని కౌంటీ క్లేర్ మౌంట్ షానన్ ప్రాంతంలో. కాకపోతే లాస్ట్లో ట్విస్ట్ తెలిసిన తర్వాత నవ్వుకున్నారు. ఐర్లాండ్లో జరిగిన వ్యవహారం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఆ వీడియోలో అచ్చం సింహం లాంటి ఒక జంతువు ఓ ట్రక్ డ్రైవర్కు రోడ్డుపై కనిపించింది. వెంటనే ఆ ట్రక్ డ్రైవరు ఆగిపోయి వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. చెట్ల మధ్యకు ఆ సింహం వెళ్తున్నట్లుగా కనిపిస్తోంది. ఐర్లాండ్లో సింహం అంత స్వేచ్ఛగా తిరుగుతుందా అంటూ అందరూ ఆశ్చర్యపోయారు. వీడియో వైరల్ కాగానే స్థానికులు బెంబేలెత్తిపోయారు. ఇది జూ నుంచి తప్పించుకున్న సింహం అంటూ చాలా మంది కామెంట్లు చేశారు. ఆ వీడియో ఆధారంగా అధికారులకు స్థానికులు కంప్లైంట్ చేశారు. కొన్ని గంటల్లోనే ఐరిష్ పోలీసులు, అటవీ అధికారులు రంగంలోకి దిగారు. చివరకు ఆ ట్రక్ డ్రైవర్కు కనిపించిన జంతువును పట్టుకున్నారు. అసలు విషయం ఏంటంటే అది సింహం కాదు, మౌస్ అని పిలిచే న్యూ పౌండ్ లాంటి కుక్క. అది చూడడానికి దాదాపు సింహంలానే ఉంటుంది. ఆ జంతువు సింహం కాదని తేలడంతో అందరూ టెన్షన్ ఫ్రీ అయ్యారు. వారిని ఆ కుక్క ఎంత పని చేసింది?